ఇది వచ్చేసి ఎల్ఎన్టీ బార్డర్ అనమాట. ఈ టోలియర్ దాటేస్తే మనకి ఇంకా బెంగాల్లోకి అయితే ఎంటర్ అయినట్టు బండి. బార్డర్ ఇప్పుడు ఇది ఇదంతా మనకి ఇంకా బెంగాల్లో పడిన బండి. అంటే ఇప్పుడు ఈ టోల్గేట్ అవ్వదు ఇప్పుడు ఇది ఎల్ఎన్టీ బార్డర్ అంటారు అనమాట. అవునవును. టోలియర్ దాటితే ఇంకా మనకి మొత్తం ఇదంతా బెంగాల్ దాకా అయితే బెంగాల్ కలకత్తా కదా. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అవును. మమతా ఇదే కలకత్తా మోర్గడ్ బ్రిడ్జ్ మరి ఆవిడ బ్రిడ్జ్. మనము వచ్చేటప్పుడు ఈ బంక్ లో కూడా డీజిల్ ఫుల్ చేసుకుంటారు మన వాళ్ళు వచ్చేటప్పుడు. ఇండియన్ బంక్ లో ఈ బంక్ లో మనం డీజిల్ వేసుకుంటే టిఫిన్ 1 ఫ్రీ. మన టిఫిన్ అవునవును మన ఫ్రీ అంటే ఫ్రీ. బండి 2 కిలోమీటర్లు పట్టిరా. అవును బండి 2 కానీ పెద్ద బంక్ మొత్తానికి టైం వచ్చేసరికి 7:30 అయితే అవుతుంది అనమాట. మొత్తానికి బయలుదేరేసాం. ఇక మనం అంతా ఇప్పుడు వెళ్ళేదంతా ఇది బెంగాల్లో అయితే వెళ్తా ఉన్నాం అనమాట. మనం ఒరిస్సా వచ్చేసి ఇక దాటేసాం. ఇక ఇదంతా బెంగాల్. ఇక ఇక్కడ నుండి మనం చూద్దాం అలా అన్లోడింగ్ పాయింట్కి ఏం టైం అవుతుంది ఏంటనే అది కూడా చూద్దాం. మొత్తానికి బెంగాల్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ కనిపించే టోల్గేట్ వచ్చేసి ఇది బేల్దా టోల్గేట్. అది ఇక్కడ నుండి ఇంకా ఖరగ్పూర్ ఇంకా దగ్గరలో అయితే ఉన్నాం. ఇక ఈ టోల్గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఆర్టీఓను పోలీసు ఏంటనేది తెలీదు. ప్రతిసారి ఈ టోల్గేట్ దగ్గర ఇటు కలకత్తా సైడ్ వెళ్ళేటప్పుడు మన ఈ టోల్గేట్ దాటిన తర్వాత కార్ వేసుకొని నిలబడి ఉంటారు. ఆ తర్వాత మనం అడ్డించి వచ్చేటప్పుడు ఇదే టోల్గేట్ దాటిన తర్వాత కూడా ఉంటారు. అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ మనకి సతాయిస్తూ ఉంటారు అనమాట. చూద్దాం ఒకసారి ముందు. అంటే లోకల్ బండ్లు వీళ్ళు బెంగాల్ బండ్లు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది చూడండి. ఇట్లా లెఫ్ట్ సైడ్ వీళ్ళు లోకల్ బండ్లు ఏవైతే ఉంటుందో వాళ్ళు చూసినట్టుగా అయితే వదిలేస్తారనమాట. మన ఏపీ బండ్లు చూస్తే మాత్రం మొత్తానికి బండి నిలబెట్టి కంపల్సరీ ఇచ్చేస్తారు ఉంటారు. ఇంకా అందుకే ఇంకా నేను నిలబెట్టలేదు అనమాట. ఇంకా బెంగాల్ బండ్లు అయితే వదిలేశాడుగా. ఇంకా మనం కూడా ఎందుకు నిలబెట్టాలని చెప్పేసి నేనైతే ఇంకా ముందు కొట్టుకుని అయితే వచ్చేసాను. ఇంకా చూసుకుని అయితే తొందరగా అయితే వెళ్ళిపోదాం ముందుకి. వీళ్ళంతా చాలా అయిపోతుంది అనమాట ఈ పోలీసులది. కరెక్ట్ ఉన్నా కూడా ఏదో రూపంలో డబ్బులు తినాలనేది చూస్తారు అనమాట. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ ఆడ బండి నిలబెట్టి ఫైల్ తీసుకోరా, లైసెన్స్ తీసుకోరా అన్ని చెక్ చేస్తాడు. డబ్బులు తీసుకునేదేమో మాడడు. అన్నీ కరెక్ట్ చూసిన తర్వాత ఓకే ఉంది కదా బండి అయితే వదలాలి కదా, వదలరు. అందుకే ఎందుకులా అని చెప్పి బండి అయితే కొట్టుకుని వచ్చాను కదా. ఇక మన చిన్న బండి వచ్చేసి వెనకాలే ఉంది. మళ్ళీ అది దొరికిపోయిందో ఏంటో తెలీదు. చూద్దాం తర్వాత అక్కడ మనం ఖరగ్పూర్లో టీ తాగుదాం. అప్పటిదాకా బండి కూడా వచ్చేస్తుంది. నిలబెట్టాడో లేదని తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసామనుకో పక్కన ఏమైనా నిలబెట్టింటే ఇంకా అక్కడే ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. తర్వాత ఫోన్ చేద్దాం. ఆల్రెడీ బండికి అయితే వాళ్ళు ఓకే ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఏమంటే 200-300 500 అట్లా తీసుకుంటారు. వాళ్ళు వచ్చేసి కొత్త కాబట్టి వాళ్ళకి మామూలుగా అన్ని కరెక్ట్ ఉండి రెగ్యులర్ తిరిగే వాళ్ళకి వచ్చేసి సత్తా ఇచ్చి 500 వరకు వసూలు చేసేదానికి చూస్తారు. మేము 200-300 చేతికి అయితే ఇచ్చి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా వాళ్ళు మళ్ళీ నిలబెట్టింటే మళ్ళీ ఎంత 500 ఇస్తారో మరి ఎంత ఇస్తారో తెలియదు. చూద్దాం మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మనోడు కూడా కొట్టుకొచ్చినట్టు అయితే ఉన్నాడు అన్నమాట. బండి ఏం చేస్తా ఉన్నాడు చూడండి. ఏదైనా ఎక్కడ నిలబడిపోయాడేమో అనుకున్నాను. మొత్తానికి ముందుకైతే వచ్చేసాడు అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకేం భయం అయితే లేదు. ఇంకా మనం అక్కడ ఖరగ్పూర్ అయితే ఆపుదాం ఒకసారి. టీ తాగాలి అక్కడ. టీ తాగదాం పార్కింగ్ దగ్గర అని చెప్పి బయలుదేరేటప్పుడు అసలు టీ ఏమీ బాగాలేదు. పాలు చెడిపోయినా ఏంటో తెలీదు. ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడ తాగలేదనమాట. ఇంకా మనం ముందు ఖరగ్పూర్లో నిలబెట్టేద్దాం. నిలబెడదాం దా. టీ తాగి వెళ్ళిపోతాం. దారి మీది వాడు పెట్టిస్తాడా లేదో. ఈ బండి కొద్దిగా ముందు పెట్టంటే సరిపోతుంది. చెప్తావా ఒకసారి. ఈ బండి అయితే వెళ్తుంది అనమాట. బండి రోడ్డుకి అయితే అయింది. ఒక 10 నిమిషాలు టీ తాగి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెక్కడ మనకి టైం ఉండదు. బండి వచ్చేసి అక్కడ సైడ్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మన బండి పెట్టేదానికి ప్లేస్ అయితే లేదు. ఇంకా మన బండి పక్కన ఒక కార్ అయితే ఉండేది. కార్ అయితే పోయింది అనమాట. మన బండి పక్కలో అయితే బండి అయితే పెట్టేస్తాడు. ఆ పోనీ ఇక్కడ టీ తాగైతే వెళ్ళిపోదాం.
ఇంకా టీ తాగదామని వచ్చాం, కాకపోతే సమోసా అయితే ఉందన్నమాట. సమోసా తిని టీ తాగదామని ఇంకా లైట్ గా ఇది చేసుకుంటున్నాం. తినండి తినండి, ఎవరికి ఏమేమి వాళ్ళు తినండి. ఇదే సమోసాలు బాగుండాలి. సమోసాలు మామూలు మరి ఇంకా సమోసా అయితే తింటున్నాం అనమాట. ఈ రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ రోడ్ వెనకాల వచ్చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఇది ముంబై అయితే వెళ్తుంది అనమాట. ముంబై టు కలకత్తా హైవే. మనం ఖరగ్పూర్ నుండి మళ్ళీ ఇంకో ముంబై టు కలకత్తా హైవేలో అయితే వెళ్తా ఉన్నాం. ఈ రైట్ సైడ్ కట్ చేసుకుని వెళ్తుంటే చూడండి బండ్లు ఎలా వెళ్తున్నాయి. అంటే ఇంకా పెద్ద లైన్ అనమాట. ఇంకా ముంబై నుంచి వచ్చే బండ్లు, రాయ్పూర్, ఛత్తీస్గఢ్ ఆ ఏరియా నుంచి వచ్చే బండ్లన్నీ మనకి ఈ లైన్లో అయితే మనకి అన్ని టచ్ అవుతుంది అనమాట. ఇంకా మన ట్రాఫిక్ కూడా ఉంటుంది. చూసుకుంటే అయితే జాగ్రత్తగా అయితే మనం డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలన్నమాట. రోడ్ వచ్చేసి చూడొచ్చు చాలా పెద్దగా అయితే ఉంది. కరెక్ట్గా ఖరగ్పూర్ నుండి మనకి కలకత్తా వచ్చేసి 100 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. ఇక డైరెక్ట్గా ఒకటే రోడ్డు, కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది. కొద్దిగా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉండాలి మనం. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు మనకి 11 అయితే అవుతా ఉంది. మనం వచ్చేసి ఇక్కడ కలకత్తా దగ్గర స్టార్టింగ్ జూలాగర్ మనం టోల్గేట్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ టోల్గేట్ లైన్లో వచ్చేసి టోల్గేట్లో ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. బండ్లు కూడా చాలా బండ్లు అయితే ఆగి ఉన్నాయి అనమాట. నెమ్మదిగా మనం చూసుకుంటూ టోల్గేట్లో పార్క్ చేసుకొని టోల్గేట్ అయితే దాటేద్దాం. మన చిన్న బండి కూడా వెనకాలైతే ఉంది, మన వెనకాలే. వీళ్ళు వచ్చేసి చూడొచ్చు, వీళ్ళు ప్రతి టోల్గేట్కి అయితే ఉంటారనమాట. వీళ్ళు ఇంకా మామూలు ఇంకా వాళ్ళ వృత్తి అది. ఇంకా మనం చేసే ధర్మం ఉంటే చేయొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక టోల్గేట్ పార్క్ చేసుకొని మనం కొత్తగా ఎవరైనా కలకత్తాకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మనకి చెన్నై నుండి డైరెక్ట్గా కలకత్తా ఈ జూలాగర్ టోల్గేట్ ఇది ఉంది కదా, ఈ టోల్గేట్ దాకా డైరెక్ట్గా ఒకటే రోడ్డు. ఎక్కడ ఇబ్బంది పడే అవసరం అయితే లేదు. కాకపోతే ఆర్టీఓలు, పోలీసులు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటారో, ఎలా ఏంటి అనేది కొద్దిగా దారిలో వచ్చేటప్పుడు మన ఆంధ్ర బండ్లు చాలా బండి తిరుగుతూ ఉంటుంది. కొద్దిగా మనం ఎక్కడైనా టీ హోటల్ దగ్గర మన ఆంధ్ర బండ్లు ఎక్కడైనా కలిసినప్పుడు కొద్దిగా ఆపుకొని అక్కడ వాళ్ళని కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే ఈ లైన్ ఎలా అన్నా ఏంటి, పోలీసు వాళ్ళు, ఆర్టీఓలు ఏంటి, కిరికిరి ఏం లేదా, ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఏంటి అనేది కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని మనము వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మొత్తం మన ఆంధ్ర బండే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పార్కింగ్ దగ్గరకు, ఈ టోల్గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొద్దిగా ముందుకెళ్ళిపోతే మనకి పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట, లారీ పార్కింగ్. అక్కడ మనకి గైడ్లు కానీ చాలామంది ఉంటారు. ఇక్కడ టోల్గేట్ దాటిన తర్వాత కూడా చాలామంది గైడ్స్ కూడా చేయెత్తి మనకి అడుగుతూ ఉంటారు అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. మనము సిటీలో ఎక్కడన్నా అన్లోడింగ్ పాయింట్ ఏదైనా ఉన్నప్పుడు మనం గైడ్లు ఎవరైతే ఉంటారో ఈ గైడ్ను మనం ఆపి వాళ్ళకి అడ్రస్ చూపించేస్తే వాళ్ళు పార్టీకి కాల్ చేసుకుని ఎక్కడ రావాలో ఏంటనేది ఆ గైడ్లు అయితే పిలుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా గైడ్లు పిలుచుకుని లోపలికైతే వెళ్తాం కాబట్టి ఇక వాళ్ళ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో దూరాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. మొత్తానికి మనం కలకత్తాలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. మనం చూడండి మొత్తం ఇక్కడ కనిపించేదంతా ఇంకా ఇదంతా కలకత్తా అనమాట. ఇంకా ముందుకైతే వెళ్ళాలి సిటీలోకి, కాకపోతే మనం లారీలు కాబట్టి బైపాస్ రోడ్ ఉన్నట్టు అనమాట ఇది. ఇక ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇది ఢిల్లీ రోడ్ అనేది అంటారు. మనం ఈ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ఇంకా చాలా బండ్లు, ఇంకా అన్లోడింగ్కి వెళ్ళే బండ్లు అంతా సాయంత్రం వేళలో అక్కడ ఎక్కడన్నా పెట్టేసుకుని ఉంటారనమాట. ఇప్పుడు అంతా సిటీలోకి వెళ్ళే టైం కాబట్టి 11, 12, 1 గంట ఆ టైంలో అందరూ అన్లోడింగ్ పాయింట్లు ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ గైడ్లు పిలుచుకొని అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా ట్రాఫిక్ కూడా ఫుల్ అయితే ఉంటుంది. చూడొచ్చు ఇదంతా మొత్తం కనిపించేదంతా కలకత్తానే. ఇంకా మనకి ఇక్కడ నుండి మనం అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బన్గావ్ అంటే అది బన్గావ్ అంటే బార్డర్ అనమాట, బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుండి బన్గావ్ నుండి మనకి బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది, 5-10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక మనం అక్కడ దాకా అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాలి. అంతకుముందు నేను వెళ్ళాను కాబట్టి దారి నన్ను ఒక 4-5 సార్లు అయితే వెళ్ళాను బన్గావ్ బార్డర్కి. ఇక గైడ్ని అయితే నేనైతే పిలుచుకుని అయితే వెళ్ళడం అయితే లేదు, ఎందుకంటే కొద్దిగా నాకు దారి ఐడియా ఉంది. ఇక చూసుకుంటూ నేనే ధైర్యం చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. మన చిన్న బండి నేను 2 కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. ఢిల్లీ రోడ్ వదిలేసి మనం సైడ్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే రావాలి మనం బన్గావ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్లో వచ్చిన తర్వాత మనకు ఒక పెద్ద టోల్గేట్ అయితే వచ్చింది. చూడండి ఎంత పెద్ద టోల్గేట్ అంటే అబ్బా, చూడటానికి ఎంత సూపర్గా అయితే కనిపిస్తూ ఉంది, పెద్ద టోల్గేట్. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మన బండి వెనకాల వచ్చేసి కనిపించట్లేదు.
ఇంకా చూసుకుంటే వచ్చాను అక్కడ నుండి. వెనకాల ట్రాఫిక్ పెరగడం వల్ల కొద్దిగా బండి వెనకాల అయితే అయిపోయింది. ఇంకా కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది మన పక్కిరాన్నకి. ఇంకా ఆడ ముందు వచ్చిన తర్వాత లెఫ్ట్ కట్ చేసుకొని రావాలి చూడు, మేము ఈ టోల్గేట్ ఏదైతే ఉందో ఆ టోల్గేట్ దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత నిలబడతాం, నువ్వు వచ్చాయని చెప్పి అయితే అన్నాను. ఇంకా ఈ టోల్గేట్ కూడా చూడొచ్చు మీరు, చాలా పెద్ద టోల్గేట్, ఎన్ని బండ్లు ఆగి ఉన్నాయి చూడండి. సరే మనం కూడా ఇక్కడ ముందు సైడ్ అయితే పెట్టేసుకుందాం, మన బండి రాగానే మళ్ళీ 2 బండ్లు కలిసి అయితే వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ కొద్దిగా ఏదైనా మిస్ అయిందనుకో మన పక్కన ఎక్కడికి వెళ్తాడో ఏంటో తెలియదు, తర్వాత నన్ను తిట్టుకుంటాడో మళ్ళీ నాకెందుకు వచ్చింది చూసుకుంటే తెలిపాలి. ఏది పడినా బొక్క నాకే, ఎందుకంటే ఓనర్ కమ్ డ్రైవర్ని కాబట్టి చూసుకుంటే జాగ్రత్తగా కలిసి అయితే వెళ్దాం. కొద్దిగా ఆపి రాని బండి వచ్చేంతవరకు ఆగుదాం. బండి అయితే వచ్చింది, వెనకాలైతే వస్తూ ఉన్నాడు మన పక్కన. ఇంకా మనం వచ్చేసి ఒక బ్రిడ్జి మీద అయితే వెళ్తా ఉన్నాం చూడండి, రోపులతో కట్టిన బ్రిడ్జ్ ఇదంతా. ఇది కూడా సూపర్గా అయితే ఉంది బ్రిడ్జ్ వచ్చేసి. మనం ఏదైతే అన్లోడింగ్ పాయింట్ ఉందో మనం ఆ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే దారిలో వచ్చేసి చూడొచ్చు మీరు, రోడ్ వచ్చేసి రోడ్ అంతా పాయింట్ రోడ్ అనమాట ఇదంతా. ఈ పాయింట్ రోడ్లో పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి మీరు కూడా చూడొచ్చు, మొత్తం పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఈ హైట్ లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం పొరపాటున లాస్ట్లో ఆపోజిట్ బండి వచ్చినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఖాయం చేసుకుని సీదా అట్లాగే వెళ్ళామనుకో కంపల్సరీ మనకి పైన హైట్ ఉంది కాబట్టి లోడు చెట్టు తగిలి ఇక కింద పడిపోయేదో పట్టాలు చినగడమో అట్లా జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళాలి. మన మధ్యలో బిల్ చేంజ్ చేసి ఉంటారు కదా, అది ఇంకోటి కవర్ ఉంది కదా ఆదంలో ఇచ్చింది, కవర్ కూడా తీసుకో. 2 ఇచ్చాడు, ఫస్ట్ అది ఇచ్చి అది ఇచ్చాడు, అది ఇచ్చి అది మొత్తానికి అట్లా ఇట్లా చేసి నువ్వే పట్టుకుంటే అడ్రస్ కదా, మాకు బాగా చూపిస్తేలాప అడ్రస్ రాయపనా అడ్రస్ మొత్తం చూపించేసాపా అంటే కానలాప పెద్ద మంది చేసుకో మరి. రానా తీసుకురా పోనా. ఇంకా లోపల పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. ఇంకా లోపల అయితే బండి అయితే పెట్టేసుకుందాం. ఆటో వాళ్ళు ఎలాగో లేచారనమాట, మనం ఏం లేస్తారు ఏం లేదనుకున్నాం. మొత్తానికి కాటాతను లేచి మనకి బండి అయితే లోపలైతే వదిలేశాడు. రాపా మినిక నైట్ కరెక్ట్ 3ంటికి అయితే మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇదే మనం అన్లోడింగ్ జరిగే పాయింట్ వచ్చేసి. బండ్లు వచ్చేసి చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట, లోకల్ బండ్లు మరి అలాగే బయట నుంచి వచ్చిన బండ్లు కూడా ఉన్నాయి. ఇంకా మన బండి వచ్చేసి నైట్ లోపలైతే పెట్టేసుకున్నాం. లోపల పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడే బండి పిలిచి కాటా అయితే వేసుకొని మళ్ళీ లోపలికి అయితే తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాం. చిన్న బండి కూడా కాటా అయితే అయిపోయింది, అది కూడా లోపలికి అయితే వస్తూ ఉంది చూడండి. బయట ఉండేది కాటా వచ్చేసి, ఇంకా బయట కాటా వేసుకొని ఇంకా లోపలికి ఇది కూడా మళ్ళీ 2 బండ్లు ఎక్కడ అన్లోడ్ చేస్తారో ఏంటో చూద్దాం ఒకసారి. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అయితే అవుతుంది. మన చిన్న బండి ఏదైతే ఉందో బండి వచ్చేసి అన్లోడ్ అయితే జరుగుతూ ఉంది చూడండి. ఇది పక్కన ఉంది కదా, ఇదంతా గోడౌన్ అనమాట. ఇందులో వచ్చేసి కాటన్ బేల్లే ఉన్నాయి ఎక్కువ లోపల. కాకపోతే వాళ్ళు గోడౌన్లో అయితే అన్లోడ్ అయితే చేయట్లేదు, బండి వచ్చేసి క్రాసింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చిన్న బండి ఇక్కడైతే ఖాళీ అయితే అవుతూ ఉంది. ఇంకొక బండి మన ఆదోని బండి, మేము ఎప్పుడైతే 1వ తారీఖు బయలుదేరామో ఆ రోజు సాయంత్రం బయలుదేరామన్నమాట. తర్వాత వచ్చేసి 10 గంటలకి మన ఆదోని బండి ఇంకొక బండి ఫ్రెండ్ బండి బయలుదేరింది. కాకపోతే అది లేట్ అయిందనమాట. మనం ఈరోజు అన్లోడింగ్ పాయింట్కి 3ంటికి ఇక్కడ వచ్చేసి అది తెల్లవారుజామున 4:30 ఆ టైంకి అయితే వచ్చింది. ఆ బండి కూడా అన్లోడింగ్ వచ్చేసి క్రాసింగ్ అయితే జరుగుతూ ఉంది. అది ఇక్కడ పెట్టారనమాట. మన బండి 14 టైర్ వచ్చేసి ఇక్కడ టాలర్ అయితే కనిపిస్తుంది కదా, ఈ టాలర్లో అన్లోడ్ జరిగేదంతా మన 14 టైర్ లోడే చూడండి. మన బండి కూడా చూద్దాం ఒకసారి. సగం దాకా అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. మొత్తం మన ఆదోని నుండి 3 బండ్లు అయితే వచ్చాయి. ఇంకా 3 బండ్లు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం 3 బండ్లు వచ్చేసి క్రాసింగే. మన బండికి వచ్చేసి 160 బేళ్ళు అయితే ఉన్నాయి కదా, అది వచ్చేసి టాలర్ని అయితే పిలిపించారు. మిగతా వచ్చేసి ఇంకా 12, 14కి అయితే అన్లోడ్ అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి ఏదేమైనా అన్లోడింగ్ పాయింట్కి వచ్చి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మన బండ్లు వచ్చేసి ఇవాళ 3:30 ఆ టైంలో మొత్తం 3 బండ్లు ఏవైతే ఉన్నాయో 3 బండ్లు
వేరే బండ్లకి క్రాసింగ్ చేశారనమాట. బండ్లు మొత్తం అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మన బండ్లు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, 3 బండ్లు ఇక్కడే పెట్టేసుకున్నాం. ఇక ఇక్కడ నుండి మనం ఏదన్నా పగలు బయటికి వెళ్దాం అనుకున్నా కూడా బయటికి వెళ్ళేదానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటారంటే ఇంకా చిన్న రోడ్లు, నో ఎంట్రీలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు అయినా నైట్ 10:30, 11 ఆ టైంలో మనం బయటకైతే వెళ్ళాల్సి అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం కూడా అన్లోడ్ అయిన తర్వాత ఇక మనకి బెంగాల్లో వచ్చేసి ఏదైనా లోడ్ సెట్ చేసుకోవాలనుకుంటే 6 నుండి నైట్ 9 దాకా మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి లోడింగ్ వచ్చేసి రేపటికి సెట్ చేసేసుకోవాలా. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం నైట్ 11 ఆ టైంలో మనం ఎక్కడైతే లోడింగ్ పాయింట్ ఉంటుందో అక్కడికి బయటకైతే వెళ్ళేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. మన బండ్లు వచ్చేసి 3 బండ్లు ఏవైతే ఉన్నాయో 3 బండ్లు కర్ణాటకలో సిరుగుంపకు వచ్చేసి లోడ్లు అయితే పెట్టేసుకున్నాం. లోడ్లు వచ్చేసి తౌడు లోడ్ అయితే పెట్టేసుకున్నాం. అంతకుముందు ట్రిప్ కూడా నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఇదే తౌడు లోడ్ అయితే మళ్ళీ కర్ణాటకలో కాటికి అయితే లోడ్ అయితే పెట్టుకొని నేను రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన 12 టైర్ చిన్న బండి, మన ఆధార్ బండి ఇంకొక బండి చిన్న బండి, ఆ 2 బండ్లు ఒకే చోట లోడింగ్కి అయితే వెళ్తుంది. మన బండి వచ్చేసి వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ఆ పాయింట్లో నుండి మనం ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్ళాలన్నమాట. అంతకుముందు నేను కల్లా నుంచి మనం లోడ్ తీసుకొని అక్కడ కర్ణాటక అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సేమ్ అదే పాయింట్కి మళ్ళీ ఇప్పుడు లోడింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. కాకపోతే అంతకుముందు వీడియోలో వచ్చేసి నేను ఒక మధ్యలో నేను వెళ్ళే దారిలో నది అయితే వచ్చేస్తుంది. ఆ నదిలో మన లారీ బోట్ ఎక్కి అవతల నది దాటిన తర్వాత అవతల ఒడ్డుకి మన బోట్లో అయితే లారీ ఎక్కియడం అయితే జరుగుతుంది. అంతకుముందు ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు. ఈసారి ఫుల్ వీడియో అయితే పెడదామని అయితే అనుకున్నాను. ఎందుకంటే మేము 2 డ్రైవర్లు అయితే వచ్చాం కాబట్టి మనకి అన్నీ అనుకూలంగా అయితే ఉంటుంది. చూద్దాం మరి ఈ ట్రిప్లో మరి ఆ బోట్ ఎక్కేటప్పుడు అక్కడ పగలైంటే బాగుండేది అనమాట. బాగా నీట్గా బాగా చూపించేదానికి అవకాశం అయితే ఉండేది. ఇంకా నైట్లో నేను ఎంతసేపు ఉన్నా చూపించేదానికి ట్రై చేస్తాను. బాగా వచ్చిందనుకో వీడియో మీకు చూపించడం జరుగుతుంది. బాగా రాకపోతే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్గా చూద్దాం. మొత్తానికి వచ్చేసి 3 బండ్లకి లోడ్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ నుండి ఇంకా సేపట్లో బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే చిన్న బండ్లు 2 వాళ్ళు లోడ్లు చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే రూట్ వచ్చేసి నిన్న మనం బనగం బార్డర్కి కాటన్ బేల్ లోడ్ తీసుకొని ఏ రూట్లో అయితే వచ్చామో వాళ్ళు అదే రూట్లో నుండి అటు వెళ్ళిపోతారు. నేను వచ్చేసి ముందుకి అక్కడ నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింటాను కాబట్టి నాకు అటు నుంచే లోడ్ అయిన తర్వాత వేరే దారిలో అయితే వెళ్ళాల్సి అయితే వస్తూ ఉంటుంది అనమాట. మొత్తానికి 3 బండ్లు కలవాలంటే లోడ్ అయిన తర్వాత జూలాగఢ్ పార్కింగ్ దగ్గర టోల్ గేట్ అయితే వచ్చేస్తుంది మనం ఖరగ్పూర్కి వెళ్ళే దారిలో. ఆ టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత కాల్ చేస్తాం వీళ్ళకి. వీళ్ళు లోడ్లో వీళ్ళు ముందు బయలుదేరుతారో నేను బయలుదేరుతానో చూద్దాం. మళ్ళీ మనం లోడ్లు అయిన తర్వాత మళ్ళీ 3 బండ్లు కలిసి జర్నీ చేసేదానికి అయితే ట్రై చేద్దాం. టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 11 అయితే అవుతా ఉందన్నమాట. ఇక నెమ్మదిగా ఒక్కో బండి ఇంకా లోడింగ్కి అయితే బయలుదేరిపోదాం. ఇలాంటి ఇంకా ఈ మన 12 టైర్ ఆ బండి ఒక చోటుకే. చూసేవాడు మొత్తానికి బయలుదేరేసాం 3 బండ్లు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి చూడొచ్చు మొత్తం ఇది ఎంత బన్గావ్. ఇది ఈ బన్గావ్ సందుల్లో గందుల్లో బండ్లు ఇలా వెళ్తూ ఉంటే ఇక మనం పగలు అన్లోడ్ అయిన తర్వాత ఇంకా లోడింగ్కి వెళ్ళాలంటే ఈ దారిలో మనం రాగలమా? ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత మనుషులు తిరుగుతూ ఉంటారు. మొదలుకే ఈ బెంగాల్లో వచ్చేసి రిక్షాలు, సైకిళ్ళు, మనుషులు చాలా అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఇంకా మన బండ్ల వాళ్ళకి సైడ్ వదులుతారా? ఇంకా పోలీసులు చూస్తే కూడా అంతే ఇంకా సంగతులు. అందుకే ఇంకా నైట్ మనం అక్కడ ఆర్డర్ చేసుకొని రాత్రి 11:30, 12 ఆ టైంకి బయలుదేరితే ఎవ్వరు ఉండరు. మనం ఎట్లా వెళ్ళినా కూడా మనం చూసుకుంటూ బయటకైతే వెళ్ళిపోతాం అనమాట. చూస్తున్నారా ఎట్లుంది చూడండి. ఆపోజిట్ బండి ఏదైనా వస్తే మన పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి. అందుకనే మనం అక్కడ ఆర్డర్ చేసుకొని మనం నైటు 11:30, 11 ఆ టైంకి బయలుదేరామన్నమాట. ఇంకా ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి శాంతిపూర్ వచ్చేసి ఒక 50-60 కిలోమీటర్ల దగ్గరికి అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు బన్గావ్ ఊరు దాటిన తర్వాత ఇక్కడ అన్ని కంటైనర్ డబ్బా బండ్లు వచ్చేసి చూడండి ఎన్ని బండ్లు అయితే ఆగి ఉన్నాయి ఇక్కడ.
ఈ బండ్లన్నీ ఇక్కడ బార్డర్ దగ్గర కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్ బార్డర్ లోకి ఏమన్నా వెళ్ళేవి ఏమన్నా ఉంటాయి. అందుకే అన్ని చాలా బండ్లు ఇక్కడ రైట్ సైడ్ లో అయితే బండ్లు అయితే ఆగి ఉన్నాయి అనమాట. ఇంకా బార్డర్ లోకి వెళ్ళాలంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా బండ్లు వచ్చేసి ఇన్ని అయితే నిలబడ్డాయి చూడండి. ఇది నేను ఇప్పుడు నేను నిలిచిపెట్టిపోతాం. ఇప్పుడు మా వేరే మీరు వేరే, మీ ఇద్దరు ఒక్క దగ్గర పోతారు. నేను చెప్పాను రాదు కలిసి బాగుంటుంది. నిన్న మనం వస్తామంటే ఎక్కడ పడితే మగం కింద అయిండే మీ ఇద్దరు జత అంటే ఏమన్నా చెప్పనా మాట్లాడి లైన్ ఏముంది ఇంకేం కావాలి కదా. ఏ పేసాం మంచిగా వేసాం పేదప్పుడు మళ్ళీ వేద్దా డాన్స్ చేయాలా యాడ్ పెట్టుకోండి చెప్పింటే చెప్పిన పెట్టంటావు చెప్పు ఎవరు మళ్ళీ ఎట్లా నీకు ఇప్పుడు ఏం చూద్దాం మళ్ళీ మీరు 10 కల్లా ఆడుంటారు తెలుసా? కరపూర్ గిరపూర్ దాటిపోయిస్తారు. నీకు పొద్దున 7, 8, 9 మనకి లో డౌన్ ఫస్ట్ మాట్లాడవా ఏం మాట్లాడతావు? మీరే మునిగిపోతారంటే ఇంకేం మరి